గైస్, ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత జెన్యున్ గా చెప్పండి, మీకు ఏమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. మెయిన్ పాయింట్ ఏంటంటే, సంజన వర్సెస్ ఫ్లోరా గారిది ఈ రోజు ఒక ఇష్యూ అయితే క్రియేట్ అయింది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటో జెన్యున్ గా కామెంట్ చేసి చెప్పండి. నా ఒపీనియన్ ఏంటంటే నీట్ గా చెప్పేస్తాను. డైరెక్ట్ పాయింట్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్, నాకైతే సంజన గారి బిహేవియర్ చాలా 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 వరస్ట్ అనిపించింది. టూ మచ్ ఓవర్ యాటిట్యూడ్ చూపిస్తున్నారు, చాలా రూడ్ గా బిహేవ్ చేస్తున్నారని నాకు అనిపించింది. ఏంటంటే, ఎప్పుడైతే ఇలాగా వాష్రూమ్ లో మీరు అలా పెట్టారు, షాంపూ కండిషనర్ తీసుకెళ్లి అక్కడ మెన్స్ వాష్రూమ్ లో మీరు పెట్టేశారు, కిందన తీసేయండి, నేను వెళ్ళి తీయాల్సి వస్తుంది, ఎందుకంటే నేను కదా వాష్రూమ్ డ్యూటీ నాది కదా, నేను తీయాల్సి వస్తుంది, నేనేం పందాన్ని కాదు కదా అని చాలా స్మూత్ గా చెప్పారు. ఆవిడ అక్కడ రియాక్ట్ అయిన విధానం, ఆ సంజన గారు, అమ్మ బాబోయ్, టూ మచ్. ఏటేటో మాట్లాడుతున్నారు, ఫైర్ అయిపోతున్నారు, అరిచేస్తున్నారు. అసలు ఒక్కరి మాట కూడా వినడానికి రెడీగా లేరు ఆవిడ. 14 మంది ఆవిడకి ఎగైనిస్ట్ గా మీరు తప్పు చేశారండి అని చెప్తుంటే అసలు కనీసం ఖాతరు లేకుండా నేను ఇంతే, నేను ఇలాగే ఉంటా అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇంతే కాకుండా అక్కడ అసలు షాంపూ కండిషనర్ అదొక గొడవ, చెప్పండి, అదొక గొడవ. మనకి ఈ సోది కాకపోతే అదొక గొడవ. దానికి 14 మంది వచ్చారు ఆ వాష్రూమ్ లోకి. కళ్యాణ్ చాలా బాగా అనిపించాడు నాకు. కళ్యాణ్ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగా అనిపించాడు. అక్కడ డీల్ చేసిన విధానం అయితే సూపర్ అనిపించింది. ఫస్ట్ బాగా మెల్లిగా సున్నితంగా చెప్పడానికి చాలా ట్రై చేశాడు. నేను లైవ్ లో చూసాను కాబట్టి నాకు తెలుసు, ఎపిసోడ్ లో అంత లేదు. సో చాలా ట్రై చేశాడు సంజన గారికి నచ్చ చెప్పడానికి. బట్ ఆవిడని వాష్రూమ్ దగ్గర తీసుకెళ్లి కూడా తీసేయండి అని చెప్పినా కూడా ఆవిడ తీయను అనే కూర్చుంది. అప్పుడు 14 మంది అందరూ వచ్చి అక్కడ ఆవిడకి ఎగెనిస్ట్ గా మాట్లాడినా కూడా చాలా చాలా మాట్లాడుతుంది అనమాట. ఆ శ్రీజ వచ్చి మీరు కెమెరా ముందు ఫుటేజ్ చేస్తున్నారు, ఆవిడ లైట్ తీసుకోండి అని చెప్పి అన్నప్పుడు నాకు చాలా కరెక్ట్ మాట అనిపించింది. ఎందుకంటే నాకు ఎగ్జాక్ట్ అదే ఫీలింగ్ వచ్చింది అనమాట. ఫుటేజ్ కోసమే ఈవిడ ఇలా చేస్తుంది అని చెప్పి నాకు అనిపించింది. ఆవిడ అనగానే నేను కరెక్ట్ చెప్పాను అనేసి అనుకున్నాను. ఆ తర్వాత ఆవిడ చీప్ అంటుంది, సో చీప్ అంటుంది. లేకపోతే మళ్ళీ ఏమంటే తర్వాత ఇమాన్యుల్తో కూర్చొని చెప్తుంది, శ్రీజ అని బ్లూ డ్రెస్ అమ్మాయి తను సైకో అని చెప్తుంది. ఏంటి అసలు ఏమనుకుంటున్నారు ఆవిడ? ఒక కెమెరాల ముందు ఉన్నారు, ఏమనంటే స్టేజ్ మీదకి వచ్చి నేను మంచిగా నిరూపించుకుందాం అనుకుంటున్నానంటే ఏం మంచి, ఇందులో ఏం మంచి ఉంది అసలు? తర్వాత షాంపూలు తీసి బయట పెట్టేసిన దానికి ఇంత సీన్ చేసిన తర్వాత ఆవిడ బయట పెట్టారు కదా, అదేదో చెప్పిన వెంటనే బయట పెట్టేస్తే అయిపోద్ది కదా. ఇంత అనవసరం డ్రాగ్ చేసి సీన్ క్రియేట్ చేసి ఆవిడ మళ్ళీ చీప్ అని, సైకో అని, అనరాని మాటలు అంటుంది ఎవరిని పెడతాను. నాకు చాలా 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 వరస్ట్ బిహేవియర్ అనిపించింది. అండ్ మీకేమనిపించిందో కూడా కామెంట్ చేసి చెప్పండి. అండ్ నెక్స్ట్ పాయింట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్య, నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. ఈ బిగ్ బాస్ లైవ్ పెడుతుంటే ఎంత చిరాకు దుబ్బుతుందంటే, ఆ తిండిగోలేటరా నాయన, ఏ సీజన్ లో లేనిది ఈ సీజన్ లో ఫుడ్ మార్నింగ్ నుంచి లైవ్ చూస్తుంటే అక్కడ ఎవరు డిస్కషన్ పెట్టినా ఫుడ్ గురించే పెడుతున్నారు. అరే అక్కడ ఫుడ్ తప్ప ఇంక వేరే టాపిక్సే లేవా? ఫుడ్ తప్ప ఇంకేటి లేదు వాళ్ళ ప్రపంచం అంతా తిండి కోసమే బతుకుతున్నారు ఏటరా నాయన అని అనిపించింది నాకైతే మాత్రం. ఫ్రాంక్ గా చెప్పాలంటే అంతే. అంటే ఏంటి ఫుడ్ 24 అవర్స్ ఫుడ్ గురించే. అందులో ఆ ప్రియా ఆవిడ బాబోయ్, నిజంగా చెప్తున్నాను, ఆ రాముది ఆ ప్రియాది ఆవిడ ఏదైతే ఇష్యూ జరిగిందో అది చాలా సింపుల్ అబ్బా. బిగ్ బాస్ మీకు ఫుడ్ పంపిస్తానని చెప్పి టెనెంట్స్ కి చెప్పాడు, ఐ మీన్ సెలబ్రిటీస్ చెప్పాడు. సో చెప్పిన విధంగానే అన్నము, బంగాళదుంప కర్రీ ఏదో పంపించి, సాంబార్ ఏదో పంపించాడు. ఇక్కడ వీళ్ళు కూర్చొని తింటున్నారు, ఎవరు, సృష్టి అండ్ రాము, వీళ్ళు కూర్చొని తింటున్నప్పుడు ఆ శ్రీజ, ప్రియా వీళ్ళు వెళ్ళారనమాట, మాకు కావాలి మేము తింటాము అని చెప్పి. సో ఇక్కడ వీళ్ళు వెళ్ళినప్పుడు రాము ఏమన్నాడు, నేను చాలా క్లియర్ చూశాను, అంతేకాకుండా లైవ్ కూడా చూశాను. చాలా క్లియర్ గా రాము చాలా నీట్ గా చెప్పాడు, అందులో హట్ అవ్వడానికి లేదు, ఫీల్ అవ్వడానికి లేదు. చాలా క్లియర్ గా వద్దు మళ్ళీ ఏమైనా అవుతుందేమో అన్నట్టుగానే మాట్లాడాడు. దానికి ఆవిడ ఫైర్ అయిపోయి మనీష్ వచ్చేసి ఏదో పెద్ద దీనిలాగా రియాక్ట్ అయిపోయి, ఆ తర్వాత ప్రియ గారు పరిగెట్టుకొని అక్కడ గట్టిగా నోర్లు వేసి పరిగెట్టుకొని వెళ్ళి అక్కడ భరణి గారికి చెప్పి కిచెన్ లో చాలా పెద్ద ఇష్యూ చేశారు. నాకు ఇక్కడ రాముని చూస్తే చాలా జాలేసింది. పాపం తింటున్నాడు, అప్పుడు అందరూ వచ్చి నువ్వు అలా చెప్పు ఉండకూడదు, తిండి దగ్గర అలా చేయకూడదు. భరణి గారు కూడా వచ్చి ప్రియ అలా చెప్పిందని చెప్పి భరణి గారు కూడా వచ్చి నువ్వు అలా చెప్పు ఉండకూడదు, తిండి దగ్గర ఆపొద్దు అని చెప్పి అంటే తను చాలా గిల్టీ ఫీల్ అయ్యాడు. అంటే తిండి దగ్గర నేనేమో లాక్కున్నానా అని చెప్పి చాలా గిల్టీ ఫీల్ అయ్యాడు రాము. అక్కడ రాముని చూసినప్పుడు నాకు చాలా పాపం అనిపించింది. అతను ఏం తప్పుగా మాట్లాడకపోయినా సరే అక్కడ తింటున్నవాడు ఆ తింటున్న చేత్తో అక్కడి నుంచి లేచి వెళ్ళి హౌస్ లోపలికి వెళ్ళకూడదు, వాళ్ళు ఎందుకంటే సెలబ్రిటీస్ కదా, హౌస్ లోపలికి వెళ్ళకూడదు పర్మిషన్ తీసుకోకుండా అని చెప్పి అక్కడే డోర్ దగ్గర ప్రియా గారు అని అనేసి ఒక 10 సార్లు పిలిచాడు. ఎపిసోడ్ లో ఒక్కసారి పిలిస్తే ఆవిడ పలికెట్టట్టు చూపించాడు. మరి బిగ్ బాస్ కి ఏంటంత ఇదో నాకు అర్థం అవట్లేదు, కానీ లైవ్ లో 10 సార్లు పిలిచినా ఆవిడ వెనక్కి తిరిగి చూడలేదు. ఆవిడ అక్కడ నించొని ఉంది, కానీ 10 సార్లు ప్రియా గారు అని ఆ రాము అరుస్తూనే ఉన్నాడు.
చూడలే. ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ పిలుస్తున్నారు అనేసి అంటే అప్పుడు వచ్చి ఏదో బలవంతంగా వచ్చినట్టు వచ్చి ఏదో పెద్ద ఇది చేసినట్టు, ఏదో అన్యాయం చేసినట్టు ఈవిడికి, లేకపోతే ఆవిడ ఇలా ప్లేట్లో తింటున్నప్పుడు డైరెక్ట్గా ఇలా లాగేసుకుంటే అంత ఫీల్ అవుతారు చూడండి, అలా ఫీల్ అయింది ఆవిడ. తీరా చూస్తే అక్కడ రాము ఏమనలే. దానికి ఇంత సీన్ క్రియేట్ చేసి తర్వాత మళ్ళీ ఏడ్చేసి, ఈ ఏడుపు గోళ్ళు ఎక్కువైపోతుంది ఈ సీజన్లో నాకు కనపడినంత ప్రకారం. అందరూ ఏడ్చేయడానికి చూస్తున్నారు మాట్లాడితే. సో నాకు చాలా ఇరిటేషన్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ రాము తప్పు ఏం లేదని నాకు గట్టి ఫీలింగ్. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ చాలా ఓవర్ చేస్తారు ప్రియా గారు. ఎందుకంటే లైవ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఎపిసోడ్లో అంతలా చూపించలేదు. ఎపిసోడ్లో ప్రియా గారికి ఫేవర్గా చేస్తున్నాడా బిగ్ బాస్ ఏమైనా అన్నట్టుగానే ఉంది అక్కడ ఎడిటింగ్. సో ఎపిసోడ్లో అంత లేదు. బట్ లైవ్లో మాత్రం చాలా 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 ఇరిటేట్ చేసింది ఆవిడ. చాలా టూ మచ్గా చేసింది. సో నాకైతే ఆ ఫీలింగ్ వచ్చింది. అండ్ మీ ఫీలింగ్ ఏంటో జెన్యున్గా కామెంట్ చేసి చెప్పండి. అండ్ రాము అన్న మాటలో తప్పే లేదని నా ఒపీనియన్. సో అది. అండ్ అంతేకాకుండా ఈ వీక్ నాగార్జున గారి చేతిలో కామనర్స్కి అయితే గట్టిగా ఉంటదన్నమాట. ఎందుకంటే చాలా ఓవర్ చేస్తున్నారు. ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలని కూడా వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ముఖ్యంగా మనీష్ కానీ, హరీష్ కానీ ఫుడ్ విషయంలో ఈ సెలబ్రిటీస్ దగ్గర వాళ్ళకి ఏదో చేయాలనుకుని ఏదో చేస్తున్నారు. సో అది కొంచెం ఫేక్గా అనిపిస్తుంది కాబట్టి వాళ్ళకు ఉంటుంది నాగార్జున గారి చేతిలో ఒక్కడేస్తాడనమాట. అలాగా చెప్తున్నాను. సో అది మెయిన్ పాయింట్. ఈ విషయం కూడా అయిపోయింది. ఇంకా మీరు చూసుకున్నట్టయితే బిగ్ బాస్ హౌస్లో ఆ లైవ్ చూస్తున్నప్పుడు కానీ, ఈ సీజన్ కానీ చాలా 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 దెబ్బ పడిందని ఫీలింగ్ అయితే నాకు గట్టిగా వచ్చింది భయ్య. వరస్ట్గా ఉంది. అసలు ఆ డీల్ చేసే విధానం కానీ, ఈసారి సీజన్ నడిపే విధానం కానీ నాకు అస్సలు నచ్చలేదు. మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్ ఏంటంటే ఇప్పుడు నామినేషన్స్లోకి చాలా లేట్కి తెచ్చాడు. ఆల్రెడీ ఇప్పుడు సెకండ్ డే, ఐ మీన్ గ్రాండ్ ఓపెనింగ్ కాకుండా ఈరోజు సెకండ్ డే వచ్చేసింది. అయినా సరే నామినేషన్స్ ఇప్పటికీ సగమే చూపించాడు. సగంలో సగం కూడా కాదు. స్టార్టింగ్ చిన్న ఒక 2 నామినేషన్ చూపించి ఆపేసాడు. అంటే ఏం చేద్దాం అనుకున్నాడు, ఈ వీక్ అంతా ఇలాగే లాగుదాం అనుకుంటున్నాడు ఏంటో నాకు అర్థం కావట్లే. అక్కడ అసలు ఇంట్రెస్టే ఉండట్లేదు. వాళ్ళేమో లైవ్ పెడితే పోనీ ఫుడ్ గురించి తప్ప ఇంకేం మాట్లాడరు. ఏది వీళ్ళ బిగ్ బాస్ టీమా గేమ్స్ పెట్టరు. ఏం జరుగుతుంది వీళ్ళకైతే? వాళ్ళ గురించి ఎలా తెలుస్తుంది మనకి? వాళ్ళ జెన్యున్ క్యారెక్టర్ ఏంటి అన్నది మనకు వాళ్ళు ఆడిన విధానం కానీ, వాళ్ళ గేమ్స్ పెట్టినప్పుడు వాళ్ళ మాట తీరు, వాళ్ళ ఆట తీరు ఇవన్నీ చూసే కదా మనకు వాళ్ళ క్యారెక్టర్ అర్థమవుతుంది. అవేంటి జరగకుండా చాలా లాగుతున్నాడు. ఆ ఫుడ్ గోలే ఎక్కువైపోతుంది. సో నాకైతే అది ఆ ఫీలింగ్ వచ్చింది. ఇప్పుడు నామినేషన్స్ చూసుకుంటే అంత చూపించలేదు. బట్ ఆ నామినేషన్స్ ఎవరెవరు అనేది మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. నామినేట్ సెలబ్రిటీస్లో బర్నీ గారు తప్ప అందరూ నామినేట్ అయ్యారనమాట. సో మీకు ఒకటే చెప్తున్నాను, బర్నీ గారు తప్ప సెలబ్రిటీస్లో అందరూ నామినేట్ అయ్యారు. అంటే 9 మెంబర్స్ సెలబ్రిటీస్లో బర్నీ గారు ఒక్కలే నామినేట్ అవ్వలేదు. నెక్స్ట్ ఇక్కడ ఇటువైపు కామనర్స్లో చూసుకుంటే డీమోన్ పవన్ ఒక్కడే నామినేట్ అయ్యాడు అనమాట. మిగిలిన వాళ్ళందరూ సేఫ్ జోన్లో అయితే ఉన్నారు. సో ప్రస్తుతానికి అయితే 9 మెంబర్స్ నామినేషన్స్లో ఉన్నారు. 8 మెంబర్స్ సెలబ్రిటీస్ నుంచి, 1 కామనర్ నుంచి. సో అది మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు మన గురించి మన పర్సనల్గా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే మనకి 3 రోజులు బ్లాక్ చేసింది. ఎందుకు అంటే ఆ పాత రీల్ ఏదో నేను సీజన్ 8లో ఏదో నిఖిల్ గురించి దేని గురించి పెట్టిన దానికి ఏదో కాపీరైట్ ఏదో పడినట్టు ఉంది. సో అది రిమూవ్ చేశారు. బట్ 3 days అయితే నా అకౌంట్ బ్లాక్ చేశాడు అనమాట ఇన్స్టాగ్రామ్ వాడు. నాకు గట్టి దెబ్బ పడింది. నేను అప్డేట్స్ ఇవ్వలేకపోతున్నాను, మీతో మెసేజ్ చేయలేకపోతున్నాను, ఏమి చేయలేకపోతున్నాను అనమాట. సో మీరు ఏం కంగారు పడవద్దు. 12వ తారీఖుని మళ్ళీ ఇన్స్టాగ్రామ్ నాది అకౌంట్ ఓపెన్ అవుతుంది. సో ఆ రోజు మళ్ళీ మెసేజ్ చేస్తాను. అంతవరకు అప్డేట్స్ అయితే యూట్యూబ్లో ఇస్తాను. కాబట్టి ఇక్కడ ఎవరైనా జెన్యున్గా ప్లీజ్ మనల్ని ఎప్పటి నుంచో ఫాలో అయితే మీకు అర్థమవుతుంది మన వీడియోస్ ఎలాగుంటాయి ఏంటనేది. సింపుల్ అండ్ షార్ట్గా ఇప్పటికే మీరు చూసుకోవచ్చు. చాలా తక్కువ టైంలోనే నేను బాగా ముగించాను ఎపిసోడ్ గురించి. మెయిన్ పాయింట్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. సో అది సంగతి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో, మళ్ళీ నెక్స్ట్ షార్ట్లో యూట్యూబ్లో మాత్రమే కలుద్దాం. 12వ తారీఖు వరకు ఇన్స్టాగ్రామ్లో చెప్పాను కదా అకౌంట్ బ్లాక్ అయిపోయింది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బై.